Mi6 News. వెల్కమ్ టు Mi6 న్యూస్. ముందుగా బులెటిన్లోని హెడ్లైన్స్. అనంతపురం జిల్లా కలెక్టరేట్లోని రెవెన్యూ భవనంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక. ప్రణాళికబద్ధంగా అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అనంతపురం జిల్లాలో క్రీడల అభివృద్ధికి చర్యలు. సత్యసాయి జిల్లా ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఈ నెల ఫిబ్రవరి 10వ తేదీన జరిగే జాతీయ నులుపురుగుల నిర్మూలన దినోత్సవం. వెల్కమ్ టు సిటీ న్యూస్. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరిగిందని, బడ్జెట్ సమావేశంలో రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఇవ్వకుండా మొండి చేయి చూపించి తెలంగాణకు బడ్జెట్ రాకుండా మోసం చేసిన బీజేపీ ప్రభుత్వం ద్రోహానికి నిరసనగా టేకులపల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా నాయకులు కోరం సురేందర్, మండల అధ్యక్షుడు దేవానాయక్, ఇస్లావత్ రెడ్డి నాయక్, బుర్రా ధర్మయ్య గౌడ్, సర్దార్ రజని, నరేష్, మంగిలాల్, అశోక్, సరిత, సునీల్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు ఉదయం అబ్దుల్లాపూర్ మెట్ మండలం రంగారెడ్డి జిల్లా కుంట్లూరు రావి నారాయణరెడ్డి నగర్ ఫేజ్ 3లో శ్రీ కేతరాజు నరసింహ గారి అధ్యక్షతన తెలంగాణ రజక వృత్తిదారుల సమైక్య TRVS రాష్ట్ర కమిటీ రూపొందించినటువంటి 2025 నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిపిఐ రాష్ట్ర సమితి సభ్యుడు, మండల కార్యదర్శి శ్రీ ముత్యాల యాదగిరి రెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ బొడ్డుపల్లి కృష్ణ హాజరయ్యారు. ఈ సందర్భంగా యాదిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో రజక వృత్తిదారులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను పరిష్కరించాలని కోరారు. గత ప్రభుత్వం ఇచ్చినటువంటి 250 యూనిట్ల ఉచిత విద్యుత్ చాలా మంది తీసుకోలేదని చెప్పారు. ఈ ప్రభుత్వం అయినా మిగిలిపోయిన వృత్తిదారులందరికీ ఉచిత కరెంటు మంజూరు చేయాలన్నారు. 18 రాష్ట్రాల్లో 2 కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎస్సీ జాబితాలో ఉన్న రజకులను తెలంగాణ రాష్ట్రంలో కూడా ఎస్సీ జాబితాలో చేర్చడానికి రాష్ట్ర ప్రభుత్వం శాసనసభ కమిటీని వేసి పరిష్కరించాలన్నారు. ఈ సమస్యపై కొన్ని సంవత్సరాలుగా పోరాడుతున్నారు. అలాగే 55 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి రజక వృత్తిదారుడికి 5,000 రూపాయలు మంజూరు చేయాలని, రజకులపై భౌతిక దాడుల నుండి రక్షణ కోరకు సాంఘిక భద్రత చట్టం తీసుకురావాలని, రజక ఫెడరేషన్ కు పాలక మండలి ఏర్పాటు చేసి జనాభా ప్రాతిపదికన బడ్జెట్ కేటాయించాలని, దోబిఘాట్లకు నూతన స్థలాల కేటాయింపు, నిర్మాణాలు, మౌలిక వస్తువుల పరిరక్షణ చర్యలు చేపట్టాలని, బీసీ కార్పొరేషన్ ద్వారా వ్యక్తిగత రుణాలు మంజూరు చేయాలని, ఖచ్చితంగా దాని మీద ఒక కమిటీ వేసి రజకులను ఎస్సీలలో కలపాలని చెప్పి నేను కమ్యూనిస్ట్ పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నా. అదే కాకుండా రజకులకి ఇలా దోబిఘాట్లు నిజంగా కూడా వాళ్ళు దోబిఘాట్లు కొన్ని ప్రాంతాలలో నిర్మించిన మాట వాస్తవమే, కానీ అన్ని మౌలిక వసతులు లేవు. పూర్తిగా మౌలిక వసతులు కల్పించాలి. రజకుల పైన ఇవాళ ఉన్నటువంటి భూస్వాములు లేదా భూములో నిజంగా
మనం అనుకుంటున్నటువంటి ఇరిగేషన్ శాఖ ఇవాళ రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అమ్ముడు పోయి వాళ్ళకు నిజంగా చెర్లలో నీళ్లు లేకుండా బట్టలు ఉతుక్కోవడానికి చెర్లలో గ్రామీణ ప్రాంతాల్లో అయితే చెర్లలో పోయి బట్టలు ఉతుక్కుంటారు. ఆ చెర్లను కూడా కబ్జా చేస్తే ఇరిగేషన్ శాఖ వాళ్ళు చూస్తున్నట్టుగా ఉంటారు. ఈ ప్రభుత్వం వెంటనే ఆ చెరువులను కాపాడాలి, రజకు వృత్తిదారులని వాళ్ళ వృత్తిని కాపాడాలి. అదే కాకుండా రజకులపై జరుగుతున్నటువంటి దాడులు ఏవైతే ఉన్నాయో ఆ దాడులని వెంటనే ఒక కమిటీ చేసి వెంటనే నిగ్గు తెల్చాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. రజకులకు ఏదైతే ఇప్పుడు నిజంగా కూడా అన్ని కులాలకు ఇలా మన ప్రభుత్వం నుంచి వచ్చే సబ్సిడీలు వస్తూ ఉన్నాయి. బీసీలకు గిన్ని కేటాయించడం, ఎస్సీలకు కేటాయించడం, ఎస్సీ బంద్ అని, ఎస్టీ బంద్ అని, లేకపోతే బీసీ బంద్ అని చెప్తారు. రజకులకు కూడా ఒక ఏర్పాటు చేసి రజకులను కూడా రజకు బంద్ అని పెట్టేసి రజకులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇవాళ పొద్దున్న లేస్తే గ్రామీణ ప్రాంతాలు అయితేంది, హైదరాబాద్లో అయితే, నగరాలలో అయితేంది, ఇవాళ మన అందరికి కూడా ఇవాళ రాజకీయ నాయకులు పొద్దున్నే తెల్ల బట్టలు వేసుకొని బయటికి వెళ్ళాలంటే ఆ రజకులు ఇస్త్రీ చేయకుండా బట్టలు ఉతుకోకుండా ఏ నాయకుడు కూడా బయటికి వెళ్ళే పరిస్థితి లేదు. అలాంటి నిజంగా అన్ని కుటుంబాలతోటి సన్నిహితంగా ఉన్నటువంటి రజక కుటుంబాలను మనం ఆదుకోవాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉంది. కావున ఈ ప్రభుత్వం ఆలోచించి రేవంత్ రెడ్డి గారిని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఖచ్చితంగా వాళ్ళ డిమాండ్లను పరిష్కారం చేయాలని, వాళ్ళకు మౌలిక వసతులు కల్పించాలని, ఏదైతే నువ్వు కరెంటు ఉచిత కరెంటు నిజంగా ఇస్త్రీపేటలకు ఇస్తామని చెప్తా ఉన్నాయి. గత ప్రభుత్వం అమలు చేసినా ఈ ప్రభుత్వం కూడా కొంతమందికి అందరికి రాలేదు. నిజంగా ప్రతి రజకునికి ప్రజా కుటుంబానికి కరెంటు ఉచిత కరెంటు ఇవ్వాలని దాని నిజంగా కూడా అదే కాకుండా ఈ ప్రభుత్వాలు ఈ రజకులకు ఇండ్లు లేక హైదరాబాద్ నగరాల్లో ఇళ్ళ కిరాయిలు కట్టలేనటువంటి పరిస్థితులు ఎవరు. నువ్వు ఏదైతే 6 గ్యారంటీలలో ఇందిరమ్మ ఇళ్ళని పెట్టినావో ఈ రజకులకు ప్రత్యేకంగా ఇల్లు కేటాయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. రజకులకు ఆదుకోవాల్సిన బాధ్యత 60 లక్షల కుటుంబాలు ఈ తెలంగాణలో రజకు కుటుంబాలు ఉన్నాయి. కాబట్టి నిజంగా రజకులకు కూడా రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ ఈ ప్రోత్సాహాలు అందియాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. పలకలతో పోటెత్తిన పోరుగడ్డ పోరుమామిళ్ళ మాదిగ దండోరా భారీ ర్యాలీ. పోరుమామిళ్ళ పద్మశ్రీ మందకృష్ణ మాదిగ నిర్వహించి తలపెట్టినటువంటి లక్షల డప్పులు, వేల గొంతుకల భారీ ర్యాలీ డప్పుల ఫలకలతో పోరుమామిళ్ళ పోరుగడ్డగా మారిపోయింది. ఈ కార్యక్రమానికి సంఘీభావ కార్యక్రమంలో వేల మంది పాల్గొని విజయవంతం చేశారని మాదిగ దండోర మాదిగ ఉద్యోగ సంఘం జాతీయ నాయకులు శోభన్ కుమార్, దేవానందం జిల్లా నాయకులు బాలజోజీ, ఈశ్వర్, జయరాములు, జాషువా, పాపయ్య, ప్రసాద్, రాజమాదిగ ర్యాలీని ఉద్దేశించి ప్రసంగించారు. కడప జిల్లా పోరుమామిళ్ళ పట్టణంలో ఆర్సీఎం చర్చి దగ్గర నుండి అంబేద్కర్ సర్కిల్ వరకు లక్ష డప్పులు, వేల గొంతుకలు అనే నినాదంతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పోరుమామిళ్ళ పలకలతో పోటెత్తిన పోరుగడ్డగా మారిపోయిందన్నారు. ప్రతి మాదిగ బిడ్డ ఈ కార్యక్రమంలో భాగస్వామి కావడం ఆనందంగా ఉందన్నారు. ఈ నెల 7వ తేదీన మాదిగ దండోర వ్యవస్థాపకుడు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ నేతృత్వంలో హైదరాబాద్ తలపెట్టిన లక్ష తప్పెట్లు, వేల గొంతుకలు కార్యక్రమంలో ప్రతి మాదిగ బిడ్డ పలక సంకనబెట్టి తరలి రావాలని పిలుపునిచ్చారు. కడప జిల్లాలో మాదిగ దండోర ఉద్యమంలోనూ, సామాజిక ఉద్యమాల్లోనూ, రాజకీయాల్లోనూ, సాంస్కృతిక రంగాల్లోనూ, ఆధ్యాత్మిక రంగంలోనూ, క్రీడా రంగంలోనూ, వ్యాపార రంగంలోనూ పోరుమామిళ్ళ ప్రాంతానికి చెందిన మాదిగ సమాజానికి ఒక ప్రత్యేక స్థానం ఉందన్నారు. దానికి కారణం పోరుమామిళ్ళ సర్కిల్ ప్రాంతంలో విస్తారంగా మాదిగ పల్లెలు ఉండటం, వారిలో ఉన్నత విద్యావంతులు, ఉద్యోగులు, కవులు, కళాకారులు, చైతన్యవంతులైన మాదిగలు ఇక్కడ ఉండటం, వారు అనేక సామాజిక ఉద్యమాలకు నాయకత్వం వహించి జాతీయ స్థాయిలోనూ, రాష్ట్ర స్థాయిలోనూ, జిల్లా స్థాయిలోనూ వివిధ రంగాల్లో విశేషంగా రాణించిన వారు ఇక్కడ ఉండటమే అన్నారు. వారు అనేక ప్రతిఘటన పోరాటాలను విజయవంతంగా నడిపి మాదిగ జాతి అస్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని ఘనంగా నిలబెట్టిన చరిత్ర ఉందన్నారు. అదేవిధంగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా లేని విధంగా పోరుమామిళ్ళ మండలం మార్కాపురం మాదిగ ప్రజలు మన నాయకుడు మందకృష్ణ మాదిగపై అపారమైన అభిమానంతో తమ కాలనీ పేరును మందకృష్ణపురంగా చేపెట్టిన చరిత్ర ఇక్కడ మాదిగల చైతన్యానికి ఒకానొక నిదర్శనం. ఇప్పుడు కూడా అదే పంథాలో, ఇదే ప్రాంతంలో మాదిగల నాయకులందరూ ఒకే తాటిపైకి వచ్చి ప్రతి ఇంటి నుంచి ఒకరు, ఇద్దరు పలకలు పట్టుకొని తెరలి రావాలని పిలుపునిచ్చారు. మాదిగ బిడ్డైతే ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాదిగ దండోర నాయకులు జాకోబ్, ఏ గురయ్య, ఎస్ గురయ్య, ఎస్ ప్రసాద్, బాల ఓబయ్య, సునీల్, మల్లి తదితరులు పాల్గొన్నారు. సందేశం ఏమంటే, మరి ఈరోజు మన మాదిగ జాతి ముద్దుబిడ్డ, పద్మశ్రీ అవార్డు గ్రహీత, ఆరోగ్యశ్రీ ప్రదాత, వికలాంగుల వితంతువుల శ్రేయోభిలాషి మరియు చెప్పులు కుట్టిన చేతితో చరిత్ర తిరగరాసి పడినటువంటి మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారు
ఈరోజు పద్మశ్రీ అవార్డు గ్రహీత మారడం జరిగింది. మరి అన్నగారు ఫిబ్రవరి 7వ తేదీన హైదరాబాద్లో తలపెట్టినటువంటి సామాజిక సాంస్కృతిక మాదిగల ఆత్మగౌరవం కోసం మరి ఉద్యమాన్ని శ్రీకారం చుట్టడం జరిగింది. ఈ ఉద్యమము మరి 2 తెలుగు రాష్ట్రాల యొక్క మీద ఒత్తిడి పెంచి వర్గీకరణను తొందరలోనే మనకు చేయడానికి సుముఖత 2 రాష్ట్రాల మీద మరి కలగజేయబడుతుంది. కాబట్టి మాదిగా సోదరులు రక్త బంధువులు ఈరోజు పూర్వవేళలో ఈ లక్ష డప్పులు వేల గొంతుకుల యొక్క సన్నాహక పోరాటానికి విచ్చేసిన విధంగానే మరి మాదిగలందరూ కూడా మాదిగ జాతి బిడ్డలందరూ కూడా మీరు ప్రతి ఒక్కరూ అన్నగారి యొక్క సందేశం ఏమంటే ఎవడైనా నువ్వు మాదిగ జాతి పుట్టిగా ఉంటే నువ్వు మాదిగ జాతి రక్తాన్ని పంచుకొని కానీ ఉంటే నువ్వు ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ సంఖ్యన డప్పు వేసుకొని హైదరాబాద్ లో జరిగేటువంటి కార్యక్రమానికి రావాలి. అది ఉద్యోగస్తుడైనా